హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్. ఇవాళ మన రాయలసీమ స్పెషల్ స్వీట్ అండి, బేళ్ళ పాయసం అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ బేళ్ళ పాయసం మా రాయలసీమలో ప్రతి ఒక్క పండక్కి, ఫెస్టివల్స్కి, ఏదైనా ఫంక్షన్స్ కానీ ఖచ్చితంగా చేసుకుంటారు. ఈ బేళ్ళ పాయసం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి. అలాగే పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ కూడా ఒత్తేసేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే బేళ్ళని ఒక గంట సేపు నానపెట్టుకున్నానండి. నేను నానపెట్టుకున్న ఈ బేళ్ళని మంచిగా ఉడికించుకోవాలన్నమాట. కుక్కర్లో వేస్తే ఈ పాయసం అనేది అంత టేస్ట్గా రాదండి. బేళ్ళు అయితే ఉడుకుతూ ఉన్నాయి కదా, పైన వచ్చిన నురగని తీసేస్తూ ఉండాలి, లేకుంటే అంతగా బాగోదన్నమాట. కుక్కర్లో వేస్తే పచ్చిశనగపప్పు మరీ మెత్తగా స్మాష్ అవుతుందండి. మరి ఆ విధంగా అయితే అవ్వకూడదు అనమాట. బేళ్ళ పాయసానికి ఇలాగా తిప్పుకుంటూ మనము పైన వచ్చిన నురగనంతా తీసేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ బేళ్ళ పాయసం చాలా పాతకాలపు ఒక మంచి స్వీట్ అండి. చూడండి, నురగ వచ్చేస్తూ ఉంది. ఇదైతే తీసేస్తూ ఉన్నాము. బేళ్ళు అయితే 70% ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న సగ్గు బియ్యం అయితే వేసుకుందాము. సగ్గు బియ్యం అయితే యాడ్ చేసుకుందాము. సగ్గు బియ్యం అయితే కొంచెం లావు అయితే తీసుకున్నాను, సన్నవి కూడా తీసుకోవచ్చు. ఈ ప్లేస్లో మీరు బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు, సేమియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది సమ్మర్ కాబట్టి నేను సగ్గు బియ్యం అయితే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ సగ్గు బియ్యం యాడ్ చేసినా కూడా మీరు బొంబాయి రవ్వ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట, వేయించినది. దీన్ని ఉడకరిద్దాము బాగా. సగ్గు బియ్యాన్ని కూడా చూడండి, పొంగుతూ ఉంది. సగ్గు బియ్యం కూడా మంచిగా కుక్ అయిపోతున్నాయండి. ఇలాగ కుక్ అయిపోయాక మన తీపిని పట్టి బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. ఇది చక్కెరతో చేసుకునే స్వీట్ కాదండి, బెల్లం ఖచ్చితంగా పడాల్సిందే అనమాట. బెల్లం వేసి బాగా మంచిగా కరిగిపోయేంత వరకు మంచిగా కుక్ చేసేసుకుందాము. చూడండి, బాగా మంచిగా కుక్ అవుతుంది. ఇది బాగా చల్లారితే థిక్ అవుతుంది అనమాట. ఇందులోకి ఇలాచి కూడా యాడ్ చేశాను, యాలకలు, తర్వాత నెయ్యి కూడా యాడ్ చేసుకుందామండి. ఒకసారి తిప్పేసుకుందాము. ఏంది ఇంత లూజుగా ఉంది అనుకోకండి, ఇది బేళ్ళ పాయసము చల్లారితే చాలా చిక్కబడుతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులోకి సగ్గుబియ్యం యాడ్ చేసాం కదా. దీంట్లో పాలు అయితే వేసుకోరండి. మీకు ఇష్టమైతే మొత్తం పాయసం అంతా అయిపోయాక దింపుకునేటప్పుడు కొంచెం పాలు అయితే పోసుకోండి. పాలు పోస్తే అంత మంచిగా ఉండదు ఈ పాయసం అనేది, ఉట్టిగా తింటే చాలా బాగుంటుంది. తర్వాత నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత నేతిలో వేయించుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కొబ్బరి ముక్కలు అయితే యాడ్ చేసేస్తున్నాను ఇందులోకి. అసలు మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇల్లంతా మంచి బెల్లం పాకం స్మెల్ అనమాట. ఇంతేనండి, శనగబెల్ల పాయసం అయితే రెడీ అయిపోయింది. నేను దీన్ని టేస్ట్ చేసేస్తాను, ఎలా ఉందో చెప్తాను మీకు. నచ్చితే ఒక లైక్ వేసేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. ప్లీజ్ లైక్ చేయండి.